హాయ్ అండి. వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకో కొత్త మోడల్ హ్యాంగింగ్ ఎలా రెడీ చేయాలనేది చూపిస్తానండి. ముందుగా క్లాత్‌ను ఇలా కట్ చేసుకున్నానండి. ఒకటి 3 సెంటీమీటర్ క్లాత్‌లు 5 ఎటు నుంచి చూసినా 3 సెంటీమీటర్ ఉండాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా క్లాత్ కట్ చేసుకోవాలి. 4 సెంటీమీటర్ క్లాత్‌లు 2 అండి. ఎటు నుంచి చూసినా 4 ఉండాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను. 3 సెంటీమీటర్ క్లాత్‌ను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేయాలండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీని మీద ఒక కుట్టు వేసుకోవాలి. ఇంకో క్లాత్ కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేసి దాని మీద కూడా కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. దీని మీద కుట్టు వేసుకోవాలి. ఇలాగే ఈ 5 క్లాత్స్ కూడా సేమ్ ఇలాగే ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ స్టిచ్ చేసిన వాటిని విడివిడిగా చేసుకుందామండి. మధ్యలో కుట్టు కట్ చేస్తే విడివిడిగా అయిపోతాయి. కట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చుని ఇలా కట్ చేసుకోవాలండి. ఈ స్టిచ్ చేసిన మొగ్గల మీద కుందన కుట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా. నేనైతే ఇవి మా పాపది పాత చైన్ ఉంటే దాంట్లో ఉన్న ఈ కుందని ఇలా స్టిచ్ చేస్తున్నానండి, వేస్ట్ కాకుండా. అన్నిటి మీద సేమ్ ఇలాగే కుట్టుకోవాలండి. బ్లౌజ్‌కి హ్యాంగింగ్ ఇలా న్యూ మోడల్‌గా స్టిచ్ చేసి అటాచ్ చేస్తే బ్లౌజ్ గ్రాండ్‌గా కనిపిస్తుందండి. హెవీ కుందన్ ఉన్న బ్లౌజ్‌కి ఇలా మనం రిచ్‌గా హ్యాంగింగ్స్ ఇలా ఇంట్లోనే స్టిచ్ చేసి అటాచ్ చేయొచ్చు. మనం ఇంట్లోనే స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ క్లాతే ఇలా హ్యాంగింగ్‌గా రెడీ చేసుకోవచ్చండి. బయట కొనేయి ఎగ్జాక్ట్‌గా దీనికి కలర్ కలిసే ఉంటాయి, కలవని ఉంటాయి. ఇవి మనం బ్లౌజ్ క్లాత్‌తో చేసుకుంటే సేమ్ కలరు బ్లౌజ్‌కి బాగా రిచ్ లుక్ ఇస్తుందండి. మన ఛానల్లో బ్లౌజ్ హ్యాంగింగ్స్ న్యూ మోడల్స్ చాలా రకాలు ఉన్నాయండి. చెక్ చేయండి ఛానల్లోకి వెళ్ళి. కుట్టడం అయిపోయిన తర్వాత మనం 4 సెంటీమీటర్ క్లాత్ తీసుకున్నాం కదా, అది ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక పక్కన బారుకి ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఈ మొగ్గలు స్టిచ్ చేసి ఉంచుకున్నాం కదండి, ఆ మొగ్గలు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా బారుకి స్టిచ్ చేసుకోవాలండి ఈ క్లాత్ మీద పెట్టి. ఫోర్ సెంటీమీటర్ క్లాత్ ఇంకోటి ఉంది కదండి, అది దీని మీద ఇలా పెట్టి బారుకి కుట్టు వేసుకోవాలండి. మొగ్గల మీద పైన ఈ క్లాత్ మీద కుట్టు పడేటట్టు ఇలా చూసుకుంటూ కుట్టు వేయాలండి. ఇలా కుట్టు వేసిన తర్వాత క్లాత్ ఇలా తిప్పాలండి. ఇలా తిప్పిన తర్వాత మనం లేస్తో అటాచ్ చేయాలి. నా దగ్గర ఈ లేస్ ఉంటే ఇది అటాచ్ చేశానండి. 3 లేయర్స్‌గా అటాచ్ చేశాను లేసు.
తర్వాత థ్రెడ్ పెట్టి ఇలా ఫోల్డ్ చేసి ఇంకో కుట్టు వేసుకోవాలండి. హ్యాంగింగ్ స్టిచ్ చేయడం అయిపోయిందండి. ఎంతో బ్యూటిఫుల్గా ఉందండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.